నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు పలు దేశాలకు ఏప్రిల్ 30వ తేదీ వరకు విమానాలు రద్దు చేస్తూ ఉన్నట్లు ఒమన్ ఎయిర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే ప్రస్తుత ప్రాంతీయ గగనతలంలో అంతరాయాలు కొనసాగుతూ ఉన్నప్పటికీ తమ నెట్వర్క్లోని చాలా మార్గాలలో విమాన సర్వీసులు యథావిధిగా నడుస్తూ ఉన్నాయి. అలాగే పలు మార్గాలలో అదనపు సేవలను కొనసాగిస్తూ ఉన్నామని ఒమన్ ఎయిర్ ప్రకటించింది. కువైట్ మరియు గల్ఫ్ ప్రాంతంలోని కొన్ని దేశాలలో ఎయిర్పోర్ట్ మూసివేత కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో కొన్ని గమ్యస్థానాలపైన తాత్కాలికంగా ప్రభావం కొనసాగుతూ ఉందని చెప్పి ఒమన్ ఎయిర్ విమానయాన సంస్థ ధృవీకరించింది. ఫలితంగా దుబాయ్, బెహ్రన్, ఖతార్, కువైట్, కోపెన్హాగన్, బాగ్దాద్ మరియు కసబ్లకు రాకపోకలు సాగించే విమానాలను ఏప్రిల్ 30, 2026 వరకు విమానాలు రద్దు చేస్తూ ఉన్నట్లు ఒమన్ ఎయిర్ ప్రకటించింది. ప్రభావితమైన బుకింగ్లు ఉన్న ప్రయాణికులు తమ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా మార్పులు చేసుకోవాలని చెప్పి ఒమన్ ఎయిర్ సూచించింది మరియు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. మారుతున్న ప్రాంతీయ విమానయాన పరిస్థితులకు అనుగుణంగా తమ షెడ్యూల్ను సర్దుబాటు చేసుకుంటూనే సురక్షితమైన మరియు విశ్వసనీయమైన కార్యకలాపాలు కొనసాగించడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పి ఒమన్ ఎయిర్ తెలిపిందనమాట. ప్రస్తుతం ఒమన్ ఎయిర్ మనం చూసుకుంటే కానీ దుబాయ్, బెహ్రెన్, ఖతార్, కువైట్ దేశాలకు ఏప్రిల్ 30వ తేదీ వరకు తమ యొక్క విమానాలను క్యాన్సిల్ చేస్తూ ఉన్నాము, రద్దు చేస్తూ ఉన్నామని ప్రకటించింది. ఎందుకంటే ఆయా దేశాల ఎయిర్పోర్ట్లు ఇంకా ఓపెన్ కాలేదని చెప్పేసి, ఒకవేళ ఓపెన్ అయినా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కువైట్ మరియు ఆయా దేశాల నుంచి మాకు అనుమతి వస్తే కానీ విమానాలు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాము. మరి కువైట్ ఎయిర్పోర్ట్ ఇప్పుడల్లా ఓపెన్ చేసే పరిస్థితులు లేవని చెప్పేసి నిన్న కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికార ప్రతినిధి అబ్దుల్లా ఆల్ రాజీ గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.